వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 26. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అక్షర రూమ్లోకి వెళ్ళేసరికి అభి కోపంగా అటు ఇటు తిరుగుతుంటాడు. అక్షర భయంగా ఏమైంది అభి గారు అని అడగగానే అవి కోపంగా పక్కనే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజును నేలకేసి కొడతాడు. అక్షరకు ఒక్కసారిగా గుండె గుబేల్మంది. భయంతో వణుకుతూ ఉంటే అభి తన దగ్గరికి వచ్చి, అంతా నీ వల్లే మా స్నేహం విడిపోయింది. నువ్వే గనక ఒక దానివి లేకుంటే మా స్నేహం పచ్చగా కలకలలాడుతూ ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం అని అభి నిప్పులు కక్కిన కళ్ళతో అంటుంటే అక్షర భయంతో నేనేమి చేశాను అభిగారు? నోర్మోయ్, మళ్ళీ నువ్వు నీ నోట్ల నుండి ఒక్క మాట వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలియదు అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అక్షర కన్నీళ్లు పెట్టుకుంటూ కింద పడి ఉన్న ఫ్లవర్ వాజ్ ముక్కలన్నీ క్లీన్ చేసి బెడ్కు ఆనుకొని కూర్చొని తన రెండు కాళ్ళ మధ్యలో ముఖాన్ని పెట్టుకొని ఏడుస్తూ, దేవుడా, నీకు నేనేమి అన్యాయం చేశాను? ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నన్ను ప్రేమగా చూసుకుని నా తల్లిదండ్రులను దూరం చేశావు. నేను ఎంతగానో ప్రేమించిన నా అభిని నన్ను ద్వేషించేలా చేశావు. మేము ఎంతో స్నేహంగా ఉండే మా స్నేహం విడిపోయింది. నేను ఎంత నష్టజాతకురాలిని అని తలుచుకుంటూ రోదేస్తుంది. అభి కోపంగా బయటికి వెళ్ళి అతని చేతిని బలం కొద్దీ గోడకేసి కొడతాడు. అతని చేతి నుండి రక్తం బలబలా కారుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా, దానివల్లే నా ఫ్రెండ్ నాకు కాకుండా దూరమయ్యాడు అని అక్షరను తిట్టుకుంటూ పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చుంటాడు. అలా కొద్ది సమయం వరకు అక్కడే కూర్చొని లోపలికి వెళ్ళేసరికి డోర్ అలికిడికి అక్షర తల ఎత్తి అటువైపు చూస్తుంది. అభి చేతి నుండి రక్తం అలానే కారుతుంటే, అయ్యో అభిగారు, మీ చేతికి ఏమైంది అని దగ్గరికి రాబోతుంటే, ఏయ్ అక్కడే ఉండు, ఆగండి అభిగారు, మీరు ఎన్నైనా అనండి, నన్ను కొట్టండి, తిట్టండి, మీ చెయ్యి చూశారా ఎలా ఎలా రక్తం కారుతుందో అని చెప్పి బయటికి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వస్తుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ను టేబుల్ మీద పెట్టేసి, కూర్చోండి అభిగారు అంటూ అతని చేతిని క్లీన్ చేస్తాను. ఏం అవసరం లేదు, నువ్వు నన్ను టచ్ చేయకు అని అతని చేతిని అందుకోబోతున్న ఆమె చేతిని విసిరి కొడతాడు. దీనికి దెబ్బ తీపులు తీస్తున్న పంతంతో ఆమెను దగ్గరికి రానియడు. ప్లీజ్ అభిగారు, మీకు దండం పెడతాను, బ్లడ్ అంతా కారిపోతుంది, నీకేమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండలేను. ఆపవే నీ కపట నాటకాలు, ఇంకా ఎంతకాలం అందరినీ నీ మాటలతో మోసం చేస్తావు? ప్లీజ్ అభిగారు, మీరు నన్ను ఎన్నైనా అనండి అని బలవంతంగా అతని చేతిని క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి కట్టుకడుతుంది. అభి కోపంతో కట్టును పీకి అవతల పారేసి, నీ కపట ప్రేమతో నన్ను లొంగదీసుకోలేవు అని సీరియస్గా చెప్పి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. అక్షర మూగగా లోపలనే ఏడుస్తూ ఉంటుంది. అభి గాఢ నిద్రలోకి వెళ్ళాక అక్షర మెల్లగా అభి దగ్గరికి వెళ్ళి అతని చేతిని ఆమె చేతుల్లోకి తీసుకొని అభిని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ ఆయింట్మెంట్ అప్లై చేసి కట్టు కడుతుంది. ఆమె కళ్ళ నుండి నీళ్లు ధారలుగా వాటంతట అవే కారిపోతుంటాయి. ఆ బాధతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. మళ్ళా ఉదయం 5 గంటలకే నిద్రలేచి తలంటు స్నానం చేసి చీర కట్టుకొని నుదుటిన సింధూరం పెట్టుకొని మొదట వాళ్ళ అత్తయ్య రూంలోకి
మెల్లగా డోర్ తీసుకొని వెళ్ళి చూసేసరికి ఆమె గాఢ నిద్రలో ఉంటుంది. ఆమెను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా డోర్ క్లోజ్ చేసి పూజా గదిలోకి వెళ్ళి పూజా మందిరాన్ని నీటిగా శుభ్రం చేసి బాల్కనీలోకి వెళ్ళి పూలని కోసుకొచ్చి దేవుళ్ళను పూలతో అలంకరించి నిష్ఠగా దేవునికి పూజ చేస్తుంది. తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేసి సూర్య నమస్కారాలు చేస్తుంది. ఇల్లంతా ధూపం వేసి అప్పుడే రత్నాలు నిద్రలేచి వచ్చి, ఏంటి అక్షర ఇంత తొందరగా లేచావు? ఏమీ లేదక్క, నిద్ర రావట్లేదు. నైట్ ఏదో పీడకల వచ్చింది, మనసేమీ బాగోలేదు అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి పూజిస్తున్నాను అని చెప్పి వంట గదిలోకి వెళ్ళి దేవునికి నైవేద్యం చేసి సమర్పిస్తుంది. అప్పుడే వాళ్ళ అత్తయ్య గారు రూమ్లో నుంచి బయటికి వచ్చి, ఏంటక్షర ఈరోజు భలే హుషారుగా ఉన్నావు అని జానకమ్మ అనగానే, మీకు అలా అనిపించిందో అత్తయ్య గారు అని మనసులోనే బాధగా అనుకుంటుంది. ఏంటమ్మా అక్షర, ఏం మాట్లాడటం లేదు? ఏమీ లేదు అత్తయ్య గారు, కాఫీ తీసుకురానా? ఇక్కడ మన అభిబాబు భారంగా కళ్ళు తెరిచి చెయ్యి నొప్పెడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళి జాగింగ్ చేసి వర్కౌట్లు ఫినిష్ చేసి వచ్చి హాల్లో వాళ్ళ మమ్మీ కనిపించగానే గుడ్ మార్నింగ్ మామ్ చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. జానకమ్మ అభి చేతిని గమనించి, అరే అభి, చేతికి ఏమైందిరా అని బాధగా వెళ్ళి అభి చేతిని పట్టుకొని అడుగుతుంది. ఏం కాలేదు మామ్, జాగింగ్ చేస్తుంటే జారి కింద పడ్డాను అని టక్కున అబద్ధం చెప్పేస్తాడు. జానకమ్మ మనసులోనే వీళ్ళు మళ్ళీ నైట్ గొడవ పడ్డారుగా అని ఆలోచిస్తూ అనుమానంగా అభి వైపు చూస్తుంటే, అవును మామ్, నేను నిజంగా కింద పడ్డాను. చెయ్యి రాయికి తగిలింది, అందువల్ల బాడీకి ఏం దెబ్బలు తగలలే, ఓన్లీ చేతికి గాయమైంది. సరేలే అనుకుంటూ, అమ్మా అక్షర, అభికి నాకు కాఫీ తీసుకురా అమ్మా. కిచెన్లో నుండి సరే అత్తయ్య గారు అని సమాధానం ఇస్తుంది. ఇద్దరికి కాఫీ ప్రిపేర్ చేసుకొని వచ్చి కాఫీ ఇస్తుంది. నువ్వు కూడా తెచ్చుకోకపోయినావమ్మా అని జానకమ్మ అడిగితే, నేను తర్వాతకి తాగుతాను అత్తయ్య గారు. అదేం లేదు, నువ్వు ఇప్పుడు తాగాల్సిందే అని అభి అంటూ తన కప్పులోని కొంచెం కాఫీ సాసర్లో పోసి అక్షరకు ఇస్తాడు. అక్షర తీసుకోకుండా మొహమాటంగా అలానే చూస్తుంటే, తాగు అక్షర అని బలవంతం చేస్తాడు అభి. ఇక తప్పక అభి చేతిలోని సాసర్ తీసుకొని కాఫీ తాగుతుంది. అభి కాఫీ కంప్లీట్ చేసి, అమ్మా నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని లేచి వెళ్ళబోతుండగా అప్పుడే వాళ్ళ ఇంటి ముందు ఒక బ్లాక్ బెంజ్ కార్ వచ్చి ఆగుతుంది. ఎవరా అని అందరు గుమ్మం వైపే చూస్తుండగా అందులోంచి ఒక అమ్మాయి స్టైల్గా దిగుతుంది. హై హీల్స్ వేసుకొని మూరడి కంటే కొంచెం ఎక్కువ ఉన్న స్కర్ట్, నడుము కనిపించేటట్టు ఉన్న టీషర్ట్, హెయిర్ లీవ్ చేసుకొని పెదాలకు ఎర్రటి లిప్స్టిక్, కళ్ళకి కాటుక, చూడ్డానికే హీరోయిన్లా ఉన్న ఆమె పొగరుగా నడుచుకుంటూ తన కళ్ళకి ఉన్న స్పెట్స్ను హెడ్ పైన పెట్టుకొని చేతిలో ఉన్న సూట్ కేసును గుమ్మం ముందే వదిలి పరిగెత్తుకుంటూ వెళ్ళి అభిని గట్టిగా హత్తుకుంటుంది. అసలు ఈ వచ్చిన అమ్మాయి ఎవరై ఉంటుందబ్బా? తర్వాత మన అక్షర రియాక్షన్ ఎలా ఉంటుంది? అభి ఏమని సమాధానం చెప్తాడు అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పిచ్చి మన వీడియోను సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్.
థ్యాంక్ యూ.